ఇక వివరాలకు వెళ్తే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ తెలంగాణ హైకోర్టులో వాయిదా పడింది. కేటీఆర్ను ఈ నెల 31 వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది. కాగా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు డిసెంబర్ 30 వరకు కేటీఆర్కు నాట్ టు అరెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేటీఆర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయొద్దని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్ కేసు హైకోర్టులో విచారణకు రాగా ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అలాగే ఏసీబీ మరో పిటిషన్ను కూడా దాఖలు చేసింది. కేటీఆర్ నాట్ టు అరెస్ట్ ఆదేశాలను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ A11 నిందితుడైనప్పుడు మెదక్ జిల్లాలోని ఫ్లెక్సీ ప్రమాద ఘటనలోనూ సీఎం రేవంత్ రెడ్డి A11 నిందితుడే అవుతారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ రెండు ఘటనల్లో వేరువేరు న్యాయాలు ఉండరాదన్నారు. పైగా ఈ ఘటనలో ఉన్నవారు ప్రముఖులేనని, ఒకరు సినిమా స్టార్ అల్లు అర్జున్ ఏఏ అయితే మరొకరు రేవంత్ రెడ్డి ఆర్ఆర్ అన్నారు. మెదక్ జిల్లా కుల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు కడుతుండగా షాక్ కొట్టి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనలో రేవంత్ రెడ్డి A11గా ఉండాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రెండు కేసుల్లోని పోలికలను ఆయన తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ ఆస్తులను జప్తు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. హైదరాబాద్ అబిడ్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులతో కలిసి వారి న్యాయవాది అషీర్ ఖాన్ మాట్లాడారు. డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ చైర్మన్లు అస్వక్ రహీల్, ఇక్బాల్లు సుమారు 18,000 మంది బాధితుల నుండి సుమారు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వసూలు చేశారన్నారు. అయితే లాభాలు పక్కన పెడితే అసలుకే టోపీ పెట్టింది. మొత్తం 700 కోట్ల రూపాయలు దండుకొని బోర్డు తిప్పేసినట్లు వివరించారు. సంస్థ చైర్మన్లు సిబ్బందిపై అక్టోబర్ నెలలో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. అయితే సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ఆలస్యం చేస్తున్నారని, నిందితులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. डीकेजेड टेक्नोलॉजीज / इन्वेस्टमेंट कंपनी के नाम पे एक स्कैम हुआ था। बड़ी मुश्किल से एफआईआर हुई। पहले कंप्लेनेंट और जो विक्टिम्स थे काफी बार चक्कर मारने के बाद में उनको एफआईआर हुआ। एफआईआर होने के 1 महीने तक, तकरीबन 1 महीना हो गया था एफआईआर हो गया, किसी भी किस्म का अरेस्ट अमल में नहीं आया था। हमको हाई कोर्ट में जाके केस करना पड़ा डिपार्टमेंट के ऊपर। उसके बाद 6 दिन के अंदर अरेस्ट अमल में आया था। फर्स्ट इसके जो अक्यूज्ड है, जो किंग पिन, जो ओनर है, जो कंपनी रन कर रहे हैं, 6 दिन के बाद अरेस्ट हुए। उसके 15-20 दिन के बाद में दूसरे जो उनके ऑपरेटर / ओनर थे वो अरेस्ट हुए थे। अफसोस की बात यह है कि पुलिस से हमको काम लेने के लिए हाई कोर्ट के ऊपर एक डिपेंड होना पड़ रहा। बार बार हमको हाई कोर्ट का दरवाजा खटखटाना पड़ रहा, जब जाके जो है ना पुलिस हरकत कर रही। अब इन्वेस्टिगेशन जो चल रहा पिछले करीब 2 महीने से, एक काफी लूकवार्म जिसको आप बोलेंगे, मामूली सा इन्वेस्टिगेशन हो रहा। जो लोग इसमें अक्यूज्ड है उनको वीआईपी ट्रीटमेंट मिल रहा, पुलिस स्टेशन में, पुलिस कस्टडी में वीआईपी ट्रीटमेंट मिल रहा। और जो इसके विक्टिम्स है वो लोग जब जाके बात कर रहे हैं, पूछ रहे हैं कि इन्वेस्टिगेशन का प्रोग्रेस क्या है, क्या हो रहा है, तो ये लोग जो है ना एक क्रिमिनल की तरह ट्रीट कर रहे हैं। मेन कंप्लेनेंट जो है डॉक्टर है, उन्होंने जाके बात कर रहे हैं, पूछ रहे हैं इन्वेस्टिगेशन का प्रोग्रेस क्या है, कहाँ तक रिकवरी के चांसेस है, इनके एसेट्स कितने हैं, क्या आप लोग सीज करें, क्या है बोले। तो वो डॉक्टर जो कंप्लेनेंट है हमारे, जो ऑलमोस्ट 3 करोड़ रुपीज लगाए। అంతర్జాతీయంగా చట్టపరమైన విషయాల్లో సేవలు అందిస్తున్న గెహిస్ సంస్థ దేశంలో 2వ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో నాలెడ్జ్ పార్క్లో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ప్రిన్సిపల్ ఫౌండర్ ఎన్ఎం గెహి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్తో కలిసి సంస్థకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అమెరికాకు వెళ్లే వారికి ఎదురయ్యే ఇమిగ్రేషన్ సమస్యలతో పాటు అక్కడ నివసిస్తూ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డ వారికి తమ సంస్థ సేవలు అందిస్తుందని చెప్పారు. గెహిస్ ముంబై తర్వాత 2వ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం గమనార్హమని అద్దంకి దయాకర్ అన్నారు. తెలుగువారు అత్యధికంగా అమెరికాలో నివసిస్తున్నారని, అలాంటి వారికి అక్కడ తలెత్తే సమస్యలకు సరైన సలహాలు అందిస్తూ పరిష్కారాల కోసం పనిచేస్తున్న సంస్థ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
And it's a very good event, and I must thank each one of you, every journalist, and everybody for coming here and being here today. And I must say that the best thing about Telangana, I'm more interested in the development of Telangana. That's more important to all of us, because you all have to understand that I was born in India, then I went to America. जैसे कहते हैं कि क्या बोलते हैं हिंदी में कि दिल ले गई तेरी बिंदिया, याद आ गया मुझको मेरा इंडिया, मैं कहीं भी रहूं इस जहान में, दिल है मेरे हिंदुस्तान में. So what I'm saying here is that we did business with America, with the West, for 23 billion in 2022, and the only recommendation which I have for ministers over here is that how can we become a mini America? ఇమ్మిగ్రేషన్ లీగల్ సర్వీసెస్ అనేది హైదరాబాద్ బ్రాంచ్ ఓపెనింగ్ అనేది ఒక శుభ పరిణామం. అమెరికాకు వెళుతున్న ఇండివిజువల్సే కాదు, కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇతర కన్సర్న్స్ ఏవైనా మంచి లీగల్ సర్వీసెస్ ఇవ్వాలంటే గెహీస్ ఇమ్మిగ్రేషన్ లీగల్ సర్వీసెస్ అనేది ఒక మంచి సంస్థగా ఉంది. అమెరికాలో న్యూయార్క్లో ఉన్న ఈ సంస్థ మొదటగా ముంబైలో దీని ప్రధాన కార్యాలయాన్ని ఇండియాలో ఏర్పాటు చేసుకున్నది. సెకండ్, మన హైదరాబాద్ ఎంచుకోవడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ అనే తెలుగు వాళ్ళంతా కూడా అమెరికాలో ఎక్కువ సెటిల్ అవుతున్న ఈ క్రమంలో వస్తున్న లీగల్ సర్వీసెస్ కానీ ఇమ్మిగ్రేషన్ సమస్యలు కానీ ఇలాంటి వాటికి అన్నిటి కూడా వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్రొఫెషనల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఆ సర్వీసెస్ ను వినియోగించుకోవడానికి మీరందరూ కూడా నమ్మకమైన. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు అర్చకులు మంత్రికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో ఆయన ప్రధానిగా, నేను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు, భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులుగా అడుగుపెట్టాం. పార్లమెంటు సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. ప్రజాస్వామ్యము, పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 2014 లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, భూసేకరణ యాక్ట్, ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను. 15వ లోక్సభలో నా సహచార ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా 5 సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. ఈ మధ్య 3-4 సంవత్సరాలుగా వారి అపాయింట్మెంట్ని మంత్రి అయిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేసినాము. అనారోగ్య రీత్యా కలవలేకపోయినా వారు 92 సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు, అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఇచ్చిన సాన్నిధ్యం భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది. 5 సంవత్సరాలు లోక్సభ గౌరవ ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఆర్పీలను రెగ్యులేట్ చేయాలని, జీవో నెంబర్ 60 ప్రకారం జీతభత్యాలు చెల్లించాలని, అలాగే వారికి 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. పట్టణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఎంఈపీఎంలో పనిచేస్తున్న ఆర్పీలు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అందిస్తున్నారు. అలా ఎంతోమంది రిసోర్స్ పర్సన్స్ ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని, వారిని శ్రమను గుర్తించాలని, వారిని రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు చెల్లించాలని, అలాగే 10 లక్షల జీవిత బీమా కల్పించాలని ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో వివరించారు. బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొందని చెప్పారు. బీసీ సంఘాలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. బీసీల జనాభా ఎంతో తెలియకుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని చెప్పారు. కానీ 42% అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతూ ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారి నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. 3 ఏళ్లుగా ఫీజులు బకాయిలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు ₹1 కూడా బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని, స్కాలర్షిప్లను 5,500 నుండి 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్లకు బీసీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చెలో కలెక్టరేట్ పోస్టర్ను ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో 20,000 ఇస్తున్నారు, కర్ణాటకలో 15,000, మహారాష్ట్రలో 12,000, ఇతర రాష్ట్రాల్లో 10,000 నుంచి 20,000 స్కాలర్షిప్ ఇస్తే మన దగ్గర కేవలం 5,000 స్కాలర్షిప్ ఇవ్వడం ఏ మూలకి సరిపోదు. మొదట మన దేశంలో తెలంగాణనే అందరికీ ఆదర్శం. కానీ అటువంటి తెలంగాణలో విద్యార్థుల జీవితాలతోటి రాసి రంపాన పెడుతున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఫీజుల బకాయిలు ఇవ్వాలి, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేని పక్షంలో ఉద్యమం ఉధృతమైతే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. జనవరి 3 నాడు కాలేజీలు, విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు కూడా సహకరించాలి. చాలా చోట్ల కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయినాయి. అందుకే పిల్లలను ఇచ్చి మేము పీస్ఫుల్గా ఉద్యమాలు చేస్తాం, కలెక్టరేట్ వరకు ర్యాలీలు జరుపుతాం, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇస్తాం, పైసలు పెంచాలి, స్కాలర్షిప్లు బకాయి చెల్లించాలని ఈ డిమాండ్ల పైన భారీ ఎత్తున ఉద్యమాలు చేయాలని విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సికింద్రాబాద్ గురుద్వార్లో వీర్బాల్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు
ఈటెల రాజేందర్. దేశ రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం, మన స్వేచ్ఛ కోసం వందల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రాణాలు అర్పించారు. వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం. గురు గోవింద్ సింగ్ ఆయన 4 పిల్లలు, 18 ఏళ్ళు, 17 ఏళ్ల 2 పిల్లలు యుద్ధంలో మరణించారు. 9 ఏళ్ల 7 ఏళ్ల పిల్లలు బలయ్యారు. వారి బలిదానాల నుండి మనకు ఈ స్వేచ్ఛా స్వతంత్రాలు వచ్చాయి. సిక్కు గురుదేవుల వారి పిల్లల త్యాగాలను భవిష్యత్ తరాలు గుర్తు చేసుకునే విధంగా ఉండాలని, స్ఫూర్తి పొందాలని మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎంపీ ఈటెల తెలిపారు. వీర్ బాల్ దివాస్ పేరుతో ప్రధానమంత్రి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా జాతి స్ఫూర్తి పొందాలని ఈటెల రాజేందర్ ఆకాంక్షించారు. ఇప్పటికి మనం మార్చి 23 నాడు వారిది సభ జరుపుకుంటూ ఉంటాం. ఈ అమరుల త్యాగాలు వృధా కావు. మనం పొందిన ఈ స్వతంత్రం, మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. ఇవాళ వందల సంవత్సరాల కాలం పాటు ఇలా భారత జాతి ఏకోన్ముఖులై ఎన్ని కష్టాలు పడ్డరో, ఎన్ని లక్షల మంది జైళ్ళల్లో మగ్గిపోయినరో, ఎన్ని వేల మంది త్యాగాలు చేసిండ్రో, దాని ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర ఫలం. కాబట్టి ఇవాళ వీర బాల దివాస్ నరేంద్ర మోడీ గారు ఈ జాతికి ఒక ప్రేరణ రావాలి, ఈ రాబోయే విద్యార్థులకు కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి అయితే వారు అందించారు. ఆ రోజుని జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పార్టీ ఆఫీస్, భారతీయ జనతా పార్టీ ఆఫీసులో కూడా ఈ అమరుల యొక్క త్యాగాలకు సంబంధించినటువంటి ప్రార్థనలు ఉంటాయి. అక్కడ కూడా పూజలు ఉంటాయి. అక్కడ కూడా పాల్గొనవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఆ అమరులను నివాళులర్పిస్తూ నమస్కారం. భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని ప్రఖ్యాత దివంగత కవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావుకు ప్రదానం చేయనున్నట్లు పివి మెమోరియల్ ఫౌండేషన్ తెలిపింది. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఫౌండేషన్ ప్రతినిధులు పద్మశ్రీ డాక్టర్ హనుమాన్ చౌదరి మాట్లాడారు. ఈ నెల 28న రవీంద్ర భారతిలో జరగనున్న ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుర్దిల శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి, వాణి సురభీదేవి, అమీర్ అలీఖాన్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ కేవి రామచంద్రరావు, సాంస్కృతిక శాఖ సారథి వెన్నెల గద్దర్ పాల్గొననున్నారని తెలిపారు. పివి నరసింహారావు భారతరత్న అందుకున్న తర్వాత మొదటి అవార్డును ప్రజాకవి కాళోజీ తరపున కరీంనగర్కు చెందిన ప్రముఖ కవి కాళోజీ అభిమాని నల్లమోతుల భాస్కర్ రావుకు అందజేయనున్నట్లు వివరించారు. కేవలం 76 సంవత్సరాలు మాత్రమే హిందూ రాజ్యం జరుగుతోంది. 1948 నుంచి అనమాట. అంతకుముందు ఏమి జరిగింది? పోరాటం జరిగింది. తెలంగాణ పోరాటాలకి తల్లి, వేరే మారుపేరు, పోరాటాలకి మారుపేరు తెలంగాణ. మొట్టమొదటగా అసలు తెలుగు భాష ఇక్కడ ఉండేది కాదు. ముందు పార్సీ భాష ఉండేది, దాని తర్వాత ఉర్దూ ఉండేది, దాని తర్వాత తెలుగు అసలు రానివ్వలేదు. సో తెలుగు భాషా ఉద్యమం మాడపాటి హనుమంతరావు గారు, వీరంతా కూడా, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు ఉద్యమించి ఆంధ్ర మహాసభ పేరు పెట్టుకొని వేరే రాజకీయంగా పేరు పెట్టుకున్నట్టయితే అణచివేస్తారు. కాబట్టి ఆంధ్ర మహాసభని కృష్ణరాయ ఆంధ్ర మహా సరస్వతి ఎన్నెన్నో వేమన గంధాలయాలని అది జరిగింది. సో ఒక విధంగా సాంస్కృతికమైనటువంటి పోరాటం, దాని తర్వాత రాజకీయంగా పోరాటం ఇలా జరిగింది మన తెలంగాణలో. పోరాటం అందులో 20వ శతాబ్దంలో ఇక స్వతంత్రం వస్తుంది భారతదేశానికి. ఈ నైజాం రాష్ట్రం ముస్లిం రాష్ట్రంగా ఉండాలి అని ఒక ఉద్యమం బయలుదేరింది. మొట్టమొదటిలో దీన్దార్ వార్డ్ అనేటువంటి ముస్లిం సంస్థ హరిజనులకి అందరినీ కూడా కన్వర్ట్ చేసేసి ముస్లింల యొక్క జనాభా నిష్పత్తిని పెంచుదాం అనుకున్నది. మేడ్చల్ ఏసీపీ కార్యాలయం ముందు అయ్యప్ప స్వాములు నిరసన తెలిపారు. అయ్యప్ప పడి పూజ జరుగుతుండగా పూజా ఆవరణ మండపంలోకి పాదరక్షలు వేసుకుని మేడ్చల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ అశోక్ వచ్చారని నూనె ముంతల రవీందర్ గౌడ్ మేడ్చల్ ఏసీపీ బి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
హిందువుల హక్కులను కాలరాసేలా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన సబ్ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ పోలీసులు అయ్యప్ప స్వామి పూజను అడ్డుకొని అయ్యప్ప పూజ జరుగుతున్న దగ్గరికి చెప్పులతో వచ్చి హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడమే కాకుండా హిందువుల యొక్క ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా మీరు క్రిస్మస్ రోజున అయ్యప్ప స్వామి పూజ ఎట్లా చేసుకుంటారు అని ఇతర మతస్థులను బుజ్జగింపు ధోరణి కోసము హిందువుల యొక్క హక్కులను కాలరాసే విధంగా క్రిస్మస్ రోజు అయ్యప్ప స్వామి పూజ చేసుకోవడానికి వీలు లేదని హుకుంలు జారీ చేస్తూ ఇవాళ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచిండ్రు. హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విజయవంతమైన 9వ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ డాన్ బాస్కో, ఎల్ సాల్వాడా సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ బిషప్ డాక్టర్ ఎంఏ డేనియల్ హాజరయ్యారు. గణన శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు ఇంజనీరింగ్ పరిజ్ఞానం పెరగడానికి ఎంతో సహకరిస్తాయని డాక్టర్ ఎంఏ డేనియల్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ వలన నేడు సమాచార భద్రత అనేది రూఢీ చేయబడిందని చెప్పారు. సమాచారాన్ని సేకరించడం మరియు విశ్లేషించడం మొదలగు ముఖ్యమైన పనులను కృత్రిమ మేధ ద్వారా ఎంతో సులభంగా చేయగలమని గుర్తు చేశారు. ఈ కాన్ఫరెన్స్ నందు కృత్రిమ మేధతో కూడిన అనేక చర్చలు జరగాలని కోరారు. అంతర్జాతీయ సదస్సుకు కన్వీనర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం స్వప్న అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. Ladies and gentlemen, today we gather to celebrate the 9th Bright Conference, Hyderabad, India. I am happy to see guests and delegates witnessing great success. I am Professor Dr. Nguyen Hồng Sơn, head of the Department of Science and Technology, Hanoi University of Industry, Vietnam. I send my best wishes to one and all. This is very famous conference, and in 9 years, more than 4 years, it been in Vietnam. I hope they are not dropping off to sleep, because many times they think that these kind of occasions are good for them to either maybe relax. But I would like to sort of excite them a bit later on about intelligence, artificial intelligence, and some notable events in that. But first of all, I must thank the organizers, especially the organization of Stanley, the principal, the correspondent, Dr. I am Professor Atul Negi. I am Dean at the School of Computer and Information Sciences, University of Hyderabad. I am very happy here to be part of this international conference which is on the research in intelligent computing and technology. And this is being organized here at the Stanley Group of Institutions. This is a very good research event where based upon the technical program committee selection, a very good number of papers has been selected. Okay, and this is a good collection of the research papers. A lot of international collaboration is also taken place with this, and I wish the best for this conference. Thank you. Dr. Midun, Dean, Faculty of AI Computing, Lincoln University College, Malaysia. And I'm here in part of RISE, the conference conducted by Stanley Engineering College. We have signed up an MOU between Lincoln University College, Malaysia and Stanley Engineering College with professors, leaderships, Prof. Satip Pradap sir, and also our Dr. Shiva, Dean for engineering faculty. And it was a fabulous event. It was a great event. A lot of collaborations are happening all over the world. People from Nepal, people from Vietnam, ourselves from Malaysia have been taking part of, and also we are taking care of few student exchange programs. We had a first set of students in Malaysia. స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు 2 రోజుల సెమినార్ని నిర్వహించారు.
ఇక్కడ మనతో ప్రిన్సిపాల్ గారు సత్యప్రసాద్ గారు ఉన్నారు. వారిని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ 2 రోజుల సెమినార్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? కాలేజ్ అభివృద్ధికి ఎలా కృషి చేస్తారు? ఇది ఈ 2 రోజులు సమ్మేళనం 5 విభిన్న దేశాల నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చున్నారు. ప్లస్ ఒక 7 రాష్ట్రాల వరకు, మన దేశంలో రాష్ట్రాల వరకు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఈ సమ్మేళనం ద్వారా ఉద్దేశం ఏంటంటే రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఇన్ ఇంజనీరింగ్ అనే ఒక అంశం పైన వస్తున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కొత్త సమాజానికి పనికొచ్చే పరికరాలు మనం ఎట్లా తయారు చేయొచ్చు, మనం ఉన్న పరిజ్ఞానాన్ని ఎట్లా దానికి అవలంబించవచ్చు, వీటి మీద చాలామంది వాళ్ళ ప్రతిభని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈరోజు మీరు 2 రోజుల్లో చేపట్టిన సెమినార్లో ఎలాంటి అంటే కార్యాచరణ రూపొందించడం జరిగింది? We have the keynote speakers from the Bahrain, from the Vietnam, from the Nepal, from India, very reputed institute, NIT Silchar, from the Kathmandu University, from the Hanoi University of Industry, Vietnam. And also we have very quality papers in this conference. Students are getting the chance to participate in a lot of various researches. And the current times, it's a time of the research. So our young students are learning with this. They are seeking how the conferences, people coming from outside, they're interacting directly. So it is an international exposure to them. Our college is giving them an international platform where the students are directly meeting with the speakers, session chairs, presenters. More than 8 countries people are presenting the paper into this. ఈ కాలంలో విద్యార్థులు ఒక్క రంగంలో ఉంటేనే ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. లైక్ వాళ్ళు అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇలాంటి కాన్ఫరెన్స్లలో స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఆర్గనైజింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా కాన్ఫరెన్సెస్ చూసి వాళ్ళు రేపు పొద్దున్న ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. బికాజ్ ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా యూజ్లోకి వచ్చింది. సో పిల్లలు దాని ఇంపార్టెన్స్ ఇలాంటి కాన్ఫరెన్స్ వల్ల వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇది ఓన్లీ ఫ్యాకల్టీకే కాకుండా రీసెర్చర్స్కే కాకుండా స్టూడెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్. బికాస్ ప్రతి సెషన్లో ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో దానివల్ల పిల్లలు కూడా చాలా నేర్చుకొని వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. మౌలానా ఆజాద్ యూనివర్సిటీ అబ్దుల్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బోలియే आज का सेमिनार में मेन इंटेंशन क्या था? Actually, what I have seen here, this is a fantastic thing. First of all, I must congratulate the Stanley College management and all the organizer. Or today is holiday, in fact, for students. After all, they organize very well this thing, and very happy to see. Fantastic thing to do that kind of topic. We have to repeatedly do that kind of. నూతన టెక్నాలజీని విద్యార్థులకు అందించడమే కాకుండా పరిశోధనలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఈ 2 రోజుల సెమినార్ ఉపయోగపడుతుందని అంటున్నారు ప్రిన్సిపాల్ గారు. అయితే ఏ విధంగా అయితే ఈ 2 రోజుల సెమినార్లో ఒక భారతదేశం నుండి కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది, ఎక్స్పర్ట్ రావడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్స్ యొక్క పరిశోధనలను, వారి యొక్క పేపర్లను కూడా ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అంటే విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది అంటున్నారు. ఓ టు స్టూడియో.